నుంచి ఇప్పుడు దాకా లైబ్రరీకి ఎవరైనా వచ్చిర్రా? ఏమంటున్నారు? అసలు మీ సమస్యలు ఏంటి? నా పేరు సంతోష్ అండి. మాది తిమ్మాపూర్ విలేజ్. నేను గత 1 year నుంచి వెళ్ళి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. ప్రధానంగా నిరుద్యోగుల సమస్య ఏంటంటే ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇచ్చే ముందట పకడ్బందీ ఇవ్వాలని గత సందర్భాలను చూసిన మనం నోటిఫికేషన్లు పేపర్లు ఎట్లా లీకేజ్ అయ్యి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వచ్చిందో. సో ఒకవేళ లీకేజ్ అయిందని తెలిసిన పట్టుగా మనం అది న్యూస్లో స్ప్రెడ్ అయ్యి వాట్సాప్ ద్వారా అందరు స్ప్రెడ్ అయింది. ఒకవేళ అది స్ప్రెడ్ కాకపోతే చాలామంది టాలెంట్ ఉన్న పిల్లలు నష్టపోయేవాళ్ళు. ఏది స్ప్రెడ్ నాకు అర్థం కాదు. పేపర్ లీక్ అయ్యిందిగా, న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. లేకపోతే అది మన ఒకసారి లీక్ చేసిర్రు. అదే నేను ఏంటంటే ప్రభుత్వాలు అనేటి నోటిఫికేషన్ ఇచ్చే ముందు జీవోలు ఏ రకంగా జీవోలు ఇస్తారు, ఆ జీవోలు ఏమున్నది, అసలు ఆ నిరుద్యోగులకు లాభమా నష్టమా అని బేరేజ్ వేసుకుని నోటిఫికేషన్ ఇవ్వాలండి. గతంలో జీవో 29 తీసుకొచ్చారు. అసలు ప్రభుత్వం అసలు ప్రెస్ మీట్ పెట్టి వందలాది మంది వేలాది మంది అశోక్ నగర్లో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన సందర్భంగా మనం చూసినాం. అసలు జీవో 29 ఏంది? ఒక ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం తరఫున ఆ శాఖకు సంబంధించిన తరఫున జీవో 21 ఏముంది, లాభం నష్టమైంది, క్లియర్ కట్ ఇంతవరకు న్యూస్ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం తరఫున. సో దానిలో ఏంటంటే ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుంటే వీళ్ళు ఏమో చేస్తారు దిల్లా ఇట్లా దొంగతనంగా జీవో 29 తీసుకొచ్చాడు. ఏంది దొంగతనంగా అది ఇచ్చారు, కానీ దాని లాభం ఏంది నష్టమైంది క్లియర్ కట్గా ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి మీ పర్మిషన్ లేకుండా మీ అనుమతి లేకుండా అసలు విద్యార్థులు ఇప్పుడు ఏ ప్రజాస్వామ్యంలో ఎవరి కోసమైనా ఒకటి తీసుకొస్తే వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవాలి కదా సార్. రకరకాల మీకు ఎట్లా జీవో 29 మీకు ఇష్టం ఉండేనా, మీకు ఎట్లా ఉండేది అసలు? సార్ నేను ప్రిపేర్ అయ్యి Group 2 Group 3 అంటే Group 1 నేను ప్రిపేర్ కాలేదు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మన తోటి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉంటారు, వాళ్ళు ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళు కూడా ప్రిపేర్ అంటే వాళ్ళ బాగా అర్థం అవుతుంది. మేము 10 సంవత్సరాలు చదువుతున్నాం. తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పటి నుంచి వెళ్ళి నోటిఫికేషన్ లేదు మనకు. 10 సంవత్సరాల తర్వాత Group 1 నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు కూడా ఫైనాన్షియల్ చాలా సఫర్ అయ్యారు. ఒక్కొక్కరు చాలా సఫర్ అయిన తర్వాత రాక నోటిఫికేషన్ వచ్చి అది క్యాన్సిల్ అయ్యాయి, అది పేపర్ లీకేజ్ అయ్యాయి. సరే ఆ గవర్నమెంట్ పోయింది, మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో అంతకుముందుకు జీవో 29 పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాలేదు. సో ఇప్పుడు ఈ వచ్చిన గవర్నమెంట్ జీవో 29 తీసుకొచ్చింది. అసలు జీవో 29 ఎందుకు తీసుకొచ్చారు, సో దాంట్లో ఏముంది అనేది ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ప్రభుత్వం. వాళ్ళ శాఖ తరఫున ప్రెస్ మీట్ అనేది పెట్టలేదు. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే ప్రభుత్వంలో ఒక అసమ్మతి, అసలు ఈ గవర్నమెంట్ మంచి చేస్తుందా, సో నోటిఫికేషన్ కరెక్ట్గా ఇస్తుందా, లేకపోతే లోపలైనా జరుగుతున్నాయా అనేది ఒక భయం అనేది విద్యార్థుల్లో ఆందోళన ఉన్నది. కంపల్సరీ జీవో 29 విషయంలో ఇంకోటి చేయొచ్చు. అదొకటి సార్. ఇంకొకటి ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే క్యాలెండర్ రిలీజన్ చాలా మంది కోరుతున్నాం విద్యార్థుల తరపు నుంచి వెళ్ళి. కరెక్ట్ టైం టు టైంకి ఇస్తే ఏంటంటే ఫైనాన్షియల్ ఇబ్బంది వాళ్ళు ఒక టైం ప్రకారం ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతారు సార్. చూస్తాం సార్, ఒక 2-3 నోటిఫికేషన్ చూస్తారు వాళ్ళైనా, ఒక 4-5 years చదువుతారు కావచ్చు. మిగతా వాళ్ళు 10 సంవత్సరాల సంది వాళ్ళు చదవరు కదా. Group 1 అంటే 10 సంవత్సరాలు అంటే నాటే అది మామూలు విషయం కాదు సార్. 10 సంవత్సరాలు ఎంతో ఉపయోగం ఉండాలి ఒక విద్యార్థి చదువుకునే పిల్లలకు. కానీ ఇంకొకటి ఏంటంటే సార్, విద్యార్థులు కూడా అంటే నిరుద్యోగులు కూడా నిరాశకు నిస్పృహ లోనకుండా ప్రభుత్వం కంపల్సరీ దీన్ని ఒక బాధ్యత తీసుకొని ఎలాంటి లీకేజీలు ఉండవు, పకడ్బందీగా ప్లాన్ కొద్దీ మంచిగా నోటిఫికేషన్ టైంకి ఇస్తుండే సంవత్సరం ఇస్తూ ఉంటే మాకు కూడా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే లైబ్రరీ సార్, ఈ లైబ్రరీ చదువుతున్నా. పర్టికులర్గా ప్రతి జిల్లా కేంద్రం లైబ్రరీ ఉండొచ్చు కావచ్చు, కానీ మా జిల్లా కర్నూలు డిస్ట్రిక్ట్ మంచిగా ఇక్కడ వాష్రూమ్ సరిగ్గా లేవు సార్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్రూమ్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి అంటే విద్యార్థులు ఆన్లైన్ క్లాస్ వినాలంటే కూడా వైఫై కూడా కరెక్ట్ లేదు సార్. ఇక్కడ ఇంటర్నెట్ స్పీడ్ ఏం లేదు సార్. అంటే కొన్ని రోజులు ఇచ్చారు, అది కూడా ఒక 1/2 hour 10 నిమిషాలు అంతే మంచి లేదు సార్. సో వైఫై ఒకటి, వాష్రూమ్స్ అనేది కరెక్ట్గా ఉండాలి సార్. ఇంకోటి లోపల ఏసీ రూమ్స్ కానీ ఏసీ సరిగ్గా పని చేయకపోవడం, ఫ్యాన్ సరిగ్గా పని చేయకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మేము ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది ఇప్పుడు ఎన్ఎస్సీ ఎలక్షన్ టైంలో చాలామంది వస్తారు, మేము అది చేస్తాం అంటే. అంతకుముందుకు ఎమ్మెల్సీ గెలిచిన వాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ వాళ్ళు ఏం పోరలేకపోయారు. మొన్న జీవో 29 వచ్చింది సార్, ఏ ఎమ్మెల్సీ పోరాడండి సార్. అంతమంది రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏ ఎమ్మెల్సీ వచ్చి గట్టిగా పోట్లాడిండు. ఆ జీవో 29 మీద ధర్నా చేసారా, ప్రభుత్వం తరఫున ఒక ప్రెస్ మీట్ పెట్టిరు, అసలు ఏముంది, ఏం నష్టం, ఏం లాభం అని చెప్పారా సార్? చెప్పలేదు కదా సార్. ఇంకొకటి సార్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రిజర్వేషన్ అని కొట్లాడుతున్నాం సార్. ఓపెన్ కోటాలు ఎంతమంది వస్తున్నాయి, ఏ కులాల వారు, ఏ వర్గాల వారు ఎంతమంది ఉన్నారు, అది కూడా ప్రభుత్వం ఒక డాటాని తీయాలి సార్. మరి ఓపెన్ కోటల్లో ఓసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా, బీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా, ఎస్సీ వాళ్ళ? ఓపెన్ కోట అన్ని వర్గాల వారు కొట్టుకోవచ్చు జాబ్లు. ఆ కోటల వారు ఎందుకు ఎక్కువ కొట్టుకోండి, ఏ వర్గం వారు? మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఫ్రీ కోచింగా
అలాంటివి కూడా ప్రభుత్వం ఆలోచన కోరుకుంటాను సార్. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద మీ ఒపీనియన్ ఏంది? అలా 10% సార్ రీసెంట్గా కులగణన సర్వే చేసి సార్, మరి అది సర్వే అనేది ఎంతవరకు వాస్తవం నాకే తెలియదు సార్. దాని ప్రకారం ఏదైనా జనాభా దామాషా ప్రకారం మనం రిజర్వేషన్ చేయాలి సార్. సో ఓసీ వర్గాలు ఉన్నప్పుడు బీసీ ఎస్సీ నేను చెప్పేది ఏంటంటే జనాభా ప్రతి వరకు రిజర్వేషన్ కలిపి కోరుతున్నాం. ఈడబ్ల్యూఎస్ అనే సార్ ఓపెన్ కోటాలో ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తీయాలి సార్. అది ఈడబ్ల్యూఎస్ వల్ల ఇప్పుడు 4 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఓసీ వాళ్ళు ఉండరు, వాళ్ళు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకొస్తారు. ఆ సర్టిఫికేట్ నిజమా కాదని మనకి ఎట్లా వెళ్తుంది సార్? వాళ్ళు మోకైనా ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు మీకు ల్యాండ్ ఉన్నదా లేదా, మీకు ఏమి ఉన్నదని. ఏమో సార్ నేను ఎంఆర్ ఆఫీస్ పోతా, ఎత్తా 10,000 ఎత్తా, నాకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అంటే ఇస్తాడు. ఏమో సార్ ఓసీలలో ఉండరు, ఓసీలలో పేదవాళ్ళు ఉన్నారు, ధనిక వాళ్ళు ఉన్నారు. నేను అన్నది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అని ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్ ఇస్తారు, దాని సర్టిఫికేట్ ప్రామాణికం ఏంటిది? అసలు సర్టిఫికేట్ మేము ఎట్లా నమ్ముతాం? అది అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అరే ఎఫ్సీలకు అంటే మాకు మార్కులు ఎక్కువ వచ్చినాయి కానీ మాకు టీచర్ జాబ్ రాలేదు, ఇంకా కొన్ని జాబులు రాలేదంటూ దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఏంటంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో కూడా 10% అంటే ఈ 50 లెక్కలు చేస్తారు కదా సార్, తర్వాత నష్టపోయినట్టే కదా. మరి ఆ జనాభా ఎంత ఉందో లెక్క తీయాలి, జనాభా ప్రకారం చేయండి. జనాభా నేను అనేది ఏంటంటే జనాభా ప్రతిపాదన చేయండి రిజర్వేషన్లు. ఇప్పుడు అలా 10% ఇస్తున్నారు వాళ్ళ ఎఫ్సీలది 17%, 16% పైన ఉంది, బీసీలది 46% ఉంది, ముస్లింలది 10% ఉంది అంటారు. ఈ లెక్కలు నిజంగా లెక్క చేసినట్టు అనిపిస్తుందా లేదంటే రూమ్లో కూర్చుండి గెలికినట్టు అనిపిస్తుందా? మీరు నిరుద్యోగులు ఏం మాట్లాడుకుంటున్నారు సార్? నేను మా ఊర్లో చూసిన సార్, వాళ్ళు ఎంక్వైరీకి వచ్చిర్రు అడిగిర్రు, కానీ మాది ఏంటంటే పక్కగా వేయలేదు సార్ డాటా అనేది, పక్కగా వేయలే డాటా. మీకు ఏమున్నది ఇప్పుడు కులగణ సర్వే అన్నారు, కానీ ఆస్తిపాస్తులు మొత్తం అడిగారు వాళ్ళు. కులం పేరు చెప్తే అయిపోయేదానికి పేరు కులము ఇంటి పేరు మీకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లు అవన్నీ అడిగారు కదా, డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గరనే ఉంటాయి కదా ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ. అదే సార్ ఇప్పుడు మన ఓటర్ లిస్ట్ చూస్తే అర్థమైపోతుంది కదా సార్. ఓటర్ లిస్ట్ ఉంటుంది, ఆధార్ కార్డు లిస్ట్ ఉంటుంది. గ్రామ పంచాయతీలోకి వెళ్తే ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంత ఉన్నారు, బీసీలు ఎంత ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉంటారు. పంచాయతీ సెక్రటరీలో మీటింగ్ పెట్టి మీ ఊర్లో ఎంత ఉన్నది అని అడిగితే అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీలు సర్పంచ్ కలిపి ఇచ్చేస్తే అదే లెక్క టోటల్ కూడితే అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ మండలంలో 20 విలేజ్లు ఉన్నాయి అనుకోండి, ఈ 20 విలేజ్లలో ఒక్కొక్క విలేజ్లో ఇంత ఉంది. ఓకే సార్, ఇంకోటి చెప్పిందంటే ఆధార్ కార్డు లేని వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు సార్. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? పిల్లలు ఇప్పుడు వాళ్ళు పుడతారు, పుట్టిన వెంటనే ఆధార్ కార్డు తీయండి, డాటా తీయం కదా, వాళ్ళు 2-3 సంవత్సరాలు ఉంటారు కదా, తీసుకోరు. అలా జనాభా మిస్ అయినట్టు వాళ్ళు కూడా, అది కూడా ఒకటి ఆలోచించాలని గవర్నమెంట్. మళ్ళీ వీళ్ళు 96% తీసి దీన్ని 100కు జమ చేసి ఉట్టిన రిపోర్టు ఇదే రిపోర్ట్ అనడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇల్లు ట్యాక్స్ ఏమో అందరి దగ్గర వసూలు చేస్తారు, నల్ల ట్యాక్స్ అందరి దగ్గర వసూలు చేస్తారు సార్. ఒకటి ఏంటంటే సర్వే చేసినప్పుడు ఒకటి ఆన్లైన్లో పెట్టాలి సార్ డాటా. మేము కూడా ఇప్పుడు ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు ఉంది, నా ఊర్లో నేను సర్వే చేసినట్టు డాటా ఉండాలి, నాది నేను చూసుకుంటే నా కులం కరెక్ట్గా ఉన్నదా, నా క్యాస్ట్ కరెక్ట్ అన్నీ పెట్టిరా. మరి ఊర్లో మీ గ్రామ పంచాయతీలో ఎట్లా వేసిరా? గ్రామ పంచాయతీ ఆన్లైన్లో చూసుకోవాలి. ఇప్పుడు వెబ్సైట్ ఆన్లైన్లో ఇప్పుడు మనకు వెబ్సైట్ ఉంది సార్, ఇప్పుడు నా ఓటర్ లిస్ట్ ఉంది, నేను ఆన్లైన్ తీసుకున్నా చూపిస్తుంది. అట్లనే మన డాటా అనేది ఏంటంటే సర్వే జరిగినట్టు మనకు ఆన్లైన్ చూపిస్తే అయిపోయాయి. రానోడుకి ఒక ఛాన్స్, రానోడు రీసర్వే పెడితే మళ్ళీ వాళ్ళు అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుంటా, లేకపోతే వాళ్ళు వచ్చి డాటా మొత్తం తీసుకోవాలి. అట్లుంటే నమ్మకం ఉంటుంది. ఇప్పుడు సర్వే చేసినట్టు మాకు ఎట్లా నమ్మకం ఉంటుంది సార్? అది అదే ఇప్పుడు రేవంత్ అన్న అంటే నేను ఉన్నా అన్నాడు, ఇప్పుడు మీ రేవంత్ అన్ననే మరి చేసిండు, సర్వే చేయించిండు. అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉందా? కొన్ని డౌట్లు ఏమన్నా? మా డౌట్ ఏంటంటే ఓటర్ లిస్ట్లో ఆన్లైన్లో మనం చూసుకుంటే ఎట్లా ఏర్పడదో మీరు సర్వే చేసినప్పుడు ఆన్లైన్లో పెట్టండి. ఇప్పుడు నా పేరు కొట్టగానే పలానా ఊరు పలానా డిస్ట్రిక్ట్ అని కొట్టగానే ఇట్లా దిగాలి సార్ డాటా మొత్తం. అయితేనే నమ్మకం ఉంటుంది, విశ్వాసం. నా బీసీడీ కరెక్ట్గా ఉన్నది, నమ్మబుద్ధి అవుతుంది. నువ్వు ఏదో డాటా తీసుకొస్తే మేము ఎట్లా సార్? ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఆన్లైన్ ఉన్నప్పుడు నువ్వు కులం లిస్టు మన ఆన్లైన్ ఎందుకు ఉండదు సార్? అది నేను అనేది అదే అంటున్నా సార్. సరే ఇప్పుడైతే ఇట్లున్నాయి, ఇప్పుడు మరి ఎలక్షన్లో వచ్చి మాకు ఓటేయండి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపిస్తే నేను నిరుద్యోగుల కోసం కొట్లాడతా, ధర్నాలు చేస్తా, రాస్తారోకలు చేస్తా, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తా, పట్టభద్రులే అంటున్నాడు. సరే సార్, నరేందర్ రెడ్డి గారు నేను కూడా ఆల్ఫోర్స్ కాలేజ్ చదివినా, ఇంటర్మీడియట్ అక్కడనే కొత్తపల్లి. నేను సార్కి చెప్పేది ఏంటంటే ఈయన నిజంగా ఎప్పుడన్నా కొట్లాడిండా? నేను చెప్పేదేనండి సార్, నేను దరిదాపుగా నా 2011లో ఇంటర్ అయిపోయింది సార్. అప్పుడు ఆ టైంలో అప్పుడు తెలంగాణ మూమెంట్ జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను, సమస్యలు పోరాడదాం అంటే అప్పటి నుంచి ఎందుకు ఓట్లాడలేం? మరి G20 అయినప్పుడు ఎక్కడ ధర్నా చేశారు మీరు? నరేందర్ రెడ్డి సార్
ఏమో నాకు అది కనిపించలేదు సార్. జీవో 29 కానీ లైబ్రరీకి వచ్చి 317 జీవో మీద కానీ జీవో 46 మీద లేదు సార్, అది పక్క డిస్లో మరి చేసింది లేదు. కానీ ఈ లైబ్రరీకి సంబంధించి చుట్టుపక్కల మీ లైబ్రరీ విద్యార్థులు జీవో 20 వల్ల నష్టం జరుగుతుంది. దానిలో నేను ఆయన కాంగ్రెస్ సంబంధించిన మీ ప్రభుత్వం తరఫున ఓటు పడతాను, ప్రభుత్వం నాదే, మీరేం భయపడకుర్రి. జీవో 20 ఏముందో ప్రభుత్వం తరఫున ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా దానిలో ఏముందని ఈ లైబ్రరీ నుంచి కానీ నిరుద్యోగుల నుంచి చర్చలు జరిపించండి, మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి జరపలేదు సార్. ఆయన ఇప్పుడే వస్తారంట, ఇప్పుడే వస్తారు. అంత ముందుకు ఎమ్మెల్సీ స్టార్ట్ కాగానే ఇదే ఎదుడుగా ఫంక్షన్ హాల్లో, ఎన్జిఓ ఫంక్షన్ హాల్ ఇలా 1 month బీఈడి వాళ్ళకు టెట్ సంథింగ్ ఏదో ఫ్రీ కోచింగ్ ఇప్పించింది సార్ 1 month. నేను అనేది ఏంటంటే ఎలక్షన్ల ముందు రావడం కాదు సార్, ఎప్పటికీ విద్యార్థుల తరపున పోరాటం చేసిన వాళ్ళని నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన వెంటనే నేను పోరాడతా ప్రభుత్వం మాదే అంటే ఎట్లా నమ్మబుద్దే సార్? మీరు జీవో 20 అన్నప్పుడు మరి ఇక్కడ చాలా మంది అక్కడ వారధి సొసైటీ ఉంది, మనకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఇక్కడ లైబ్రరీ ఉంది, ఇక్కడ గ్రూప్ 1 వారి పిల్లలు ఎంతమంది ఉన్నారు. మీ జీవో 20 వల్ల మేము పోరాడతాను ఒక్కరోజు కూడా రాలేదు సార్. మరి ఆయన సరే వీళ్ళది పక్కన పడారు, వీళ్ళు మరి అంజిరెడ్డి ఉన్నాడు, ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురు మధ్యలోనే పోటీ జరుగుతుందని అంటున్నారు, లేదంటే చంద్రశేఖర్ యాదగిరి చంద్రశేఖర్ వీళ్ళు 4 ఉన్నారు అంటారు, మళ్ళీ రవీందర్ సింగ్ ఉన్నాడు. అంటే మాకు తెలిసి అయితే పోటీ ఇద్దరి మధ్య ఉంది సార్. ఎవరెవరు? బీజేపీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఇండిపెండెంట్, మన పిఎస్ తరఫున రీసెంట్ వీళ్ళిద్దరి మధ్యనే ఎక్కువ జరుగుతుంది సార్. సో మేమేంటంటే ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్న పిల్లలకు క్లాసులు చెప్పడం, నేను చాలాసార్లు విన్న ఆయన క్లాసులు కూడా ఆన్లైన్లో మంచిగా చెప్తారు, బాగా చెప్తారు సార్. ఆయన కొంచెం సేవా గుణం కూడా ఉన్నది. డబ్బులు ఎంత ఛార్జ్ చేసేది మరి క్లాసులకు? అంటే మొన్న ఫ్రీగా ఇచ్చిన క్లాసులు ₹1 రూపీతో క్లాసులు. అంతకుముందు కూడా నేను ఆర్ట్స్ రేట్లో ఉన్నప్పుడు అతను ఫ్యాకల్టీగా వేసిండు ఆ సార్ కూడా, క్లాసు బాగానే ఉండేది, సేవా గుణం ఉంది సార్ దగ్గర. కాకపోతే ఏంటంటే ఆయనకే నేను ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నా అంటే నా ఒక ఒపీనియన్ ఏంటంటే సార్, ఆయనకు కాంపిటీషన్ ఫీల్ అనేది ఎట్లుంటది కొంచెం అవగాహన ఉన్నది సార్కు. ఇంకొకటి సిలబస్ మీద కానీ లేదంటే ఇప్పుడు వచ్చే జీవోల మీద అవగాహన ఉంది, ఎందుకంటే అతను అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆయన చేసిన అనుభవం కూడా ఉంది. ఒక విద్యార్థి యొక్క కాంపిటీషన్, ముఖ్యంగా కాంపిటీషన్ పోటీ ఎట్లుంటది, వాళ్ళ అవస్థలు ఏంటిది, ఫైనాన్స్ ఎట్లా సఫర్ అవుతారు, సార్కు చాలా అనుభవం ఉన్నది. సార్ కూడా చాలా గ్రంథాలు తిరిగి వచ్చారు, అక్కడక్కడ బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏంటంటే ఇంకొకళ్ళు అతను కూడా ఒక మధ్యతరగతి చెందిన స్థాయి నుంచి ఎదిగింది సార్ కూడా. ఆయన గౌడ కులస్తుడు ఉన్నాను, అంటే నేను యూట్యూబ్ ఛానల్ చూసిన ఆయన గురించి మేము తెలుసుకున్నాం. ఇక్కడ మాకు వేములవాడలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. సార్ గురించి తెలుసుకుంది ఏంటంటే కష్టపడిన వ్యక్తి, చిన్నప్పటి నుంచి వచ్చిన ఉన్నాడు. అసంటి వ్యక్తిని ఒకసారి గెలిపిద్దామన్న ఉద్దేశం. సరే ఏ ఎమ్మెల్సీ ఇప్పుడు ఏ వాళ్ళు గెలిచినా సార్ నేను చెప్పేది ఏంటంటే అంతకుముందు గెలిచారు ఎమ్మెల్సీలు, మరి కొట్లాడారు నిరుద్యోగుల తరఫున కొట్లాడలేగా, ఈ సార్కి ఒకసారి అవకాశం ఇద్దాం అనుకుంటాను. అదే ఉన్న దాంట్లో మీరు ఎవరిని ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి, ప్రసన్న సరే సార్ రేపు నరేందర్ రెడ్డి గెలుస్తారు, ఓకే. గెలిచిన తర్వాత జీవో 20 ఆయన కొట్లాడతారు, మరి అలాగే ప్రభుత్వం కదా. ఆయన ఏమంటుండంటే నేను సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తా, మీరు పట్టభద్రులు వేసిన ఓట్లన్నీ తీసుకుపోయి సోనియా గాంధీ గారు గిఫ్ట్ ఇచ్చి నేను ఢిల్లీకి వెళ్ళి మేము అనేది ఏంటంటే సరే ఆయన గ్రాడ్యుయేట్ తరఫున పోటీ చేస్తుండే ఎమ్మెల్సీకి. మేము అనేది ఏంటంటే రేపు గెలుస్తారు కాదు, ఒకవేళ నరేందర్ రెడ్డి గెలిస్తారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, గెలిస్తే జీవో 29 మీద ప్రెస్ మీట్ పెట్టేయగలుగుతారా? దానిలో ఏమున్నది అనేది అధికారికంగా, దానిలో ఏం లాభం ఏం నష్టం, సరే బీసీలకు ఏం నష్టం అవుతుంది, లాభం ఉన్నదా నష్టం ఉన్నదా పెట్టేయగలుగుతారా సార్ ఎస్సీలకు ఎస్టీలకు కానీ? ఇంకొకటి నేను అదే అడుగుతున్నా, అదే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా పార్టీలు ఉన్నాడు మాట్లాడతలేదు, ఈయన కూడా పార్టీ లైన్ దాటలేడు కదా సార్. నేను అనేది ఏంటంటే సరే ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చింది సార్ మాకు ఓటు వేయండి అని చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. నేను అనేది చెప్పేది ఒకటే, మీ జీవో 29 మీద పొట్లాడగలుగుతారా? మీరు జీవో 29 ఉంది, రిజర్వేషన్ పైన వాళ్ళు ఎంతమంది కానిస్టేబుల్ వాళ్ళకు ధర్నా వాటిపైన పోరాడగలుగుతారు. అంటే మీ ప్రభుత్వంలో ఉంటే మీరు పోరాడగలుగుతారు అనేది ఒక మాకు గ్యారంటీ. అదే ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మరి ఇది కరీంనగర్ అంటే ఉద్యమాల గడ్డ, గీతా భవన్ అంటే ఉద్యమాల గడ్డ, తెలంగాణ అంటారు తెలంగాణ చౌక్ అని. మరి చాలామంది నిరుద్యోగులు ఇప్పటి జనరేషన్ మాట్లాడడానికి జంకడము భయపడడం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంతమందిలో మీరే ముందుకు వచ్చి మాట్లాడతారు. మీ పేరేం పేరు అన్నారు? సంతోష్ సార్. సంతోష్. ఇప్పుడు జాబ్ వచ్చినా రాకపోయినా మీరు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే ఇది ధైర్యం అనేది ఉండాలి కదా. ధైర్యం సార్. అదేంటంటే
ఇప్పుడు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అవును ఎడ్యుకేషన్ కరెక్ట్ ఉన్నప్పుడే కదా సార్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అవును వనరులు అభివృద్ధి చెందాలి. వనరులు అభివృద్ధి చెంది విద్యుత్తో సాధ్యమవుతుంది. అసలు చదువుకున్న విద్యార్థులు ప్రశ్నించకపోతే దానికి అర్థం ఏముంటుంది సార్? ఖచ్చితంగా ప్రశ్నించాలి. అదే ఎందుకు మరి కరీంనగర్లో ఎందుకు అంటే ఇంకా ఏమైంది అసలు? బయటకు రమ్మంటే కూడా ఎక్కువ మంది రావట్లేదు. ఇక ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కసారి. నా ఒపీనియన్ ఏంటంటే మాట్లాడాలి. అంత ముందుకు ఒక సందర్భం యువతకు ఏం పిలిపిస్తారు మీరు? నేను అనేది ఏంటంటే, ఈ ప్రభుత్వాలు అయితే మనం సైలెంట్ గా ఉంటే ఎవడు కూడా మన కోసం పని చేయదు అంటే కదా. నేను చెప్పేది ఒకటే సార్, యువతకు ఏంటంటే ప్రభుత్వాలను ప్రశ్నించాలి సార్. ప్రశ్నిస్తేనే న్యాయం జరుగుతుంది. మనం సైలెంట్గా కూర్చుంటే ఎప్పటికీ మనం G20 అని ఇంకోటి రేపు G20 అని ఇంకోటి వస్తుంది. అది ఏమున్నది ఏం తెలియదు, ప్రశ్నిస్తే తెలుస్తుంది. ప్రభుత్వాలకి ఏంటంటే పోరాటం చేసినాక ప్రభుత్వం వెన్నులో వణుకుడుతుంది, కొద్దిగా ముందరకు వస్తుంది. మనం సైలెంట్గా ఉంటే వాళ్ళు చేసుకున్నారు. ఇంకొకటి సార్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికి కూడా ఓపెన్ కోటాలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఆట కూడా తీయాలి. ఆ ఓపెన్ కోటాలలో మరి ఓసీలు ఎక్కువ ఉన్నారా? మరి మిగతా వర్గాలు ఎందుకు కొట్టలేకపోతున్నారు? వాళ్ళ ప్రాబ్లం ఏంది? ఉచిత కోచింగ్ ఇవ్వడమా? అలాంటి సమస్యలపైన పోరాడాలి సార్. అదే మీరు మంచి ముందుకు పెడుతున్నారు. చాలా మంది గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు చదివే కెపాసిటీ ఉన్నా కోచింగ్ ఫీజు కట్టుకోలేక, లేకపోతే పుస్తకాలు కొనడం, లేదంటే హాస్టల్ ఫీజు కట్టుకోవడం, క్వాలిటీ ఫుడ్ తినడం, ఇట్లాంటివి ఉండవు. ఆల్రెడీ ఇంటికాడ కొందరు కప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు, తండ్రి లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన గ్రామీణ ప్రాంతంలో. అనేక మంది రీసెంట్గా సార్ గ్రామీణంలో ఆదాయం తగ్గిపోతుంది సార్. అవును, ఖర్చులు ఎక్కువ అవుతున్నా ఆదాయం తగ్గిపోతుంది సార్. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మరి ఎట్లా? ప్రభుత్వం మీతో చర్చలు జరిపిందా? ఇప్పుడు సంవత్సరంలో వచ్చినాక ఇది ప్రజాపాలన, నిరుద్యోగుల కష్టార్జితంతో వచ్చిన ప్రభుత్వము. మేము చెప్పేది ఒకటే సార్, మేము చెప్పేది ఏంటంటే ఉచిత కోచింగ్తో పాటు ఈ నిరుద్యోగులు ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళకి ఏంటంటే హాస్టల్ సదుపాయం కూడా కలిపేయాలి సార్. రైట్. మీకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, చేయూత కింద ఒక 5 లక్షల కార్డు ఇస్తున్నాడు, మరి వచ్చిందా మీకు? ఎక్కడ సార్, మహిళలకు 2500 ఇస్తలేరు, ఇంకా మాకెక్కడ? ఎందుకంటే ఒకటి సార్, ఇప్పుడు బడ్జెట్ పరిస్థితి చూస్తున్నాం. ఆ బడ్జెటే అసలు రైతు బందే సరిగా పడతలేదు. రైతు బంధు సరిగా రాలేదు సార్. కొందరు కష్టం, కొందరు పడతాయి. కొన్ని నెంబర్లు ఏంటంటే బ్లాక్ చేసిర్రు. ఇది RSR కుండు ఈ రికార్డు కలిస్తేనే బ్లాక్ చేసిరట. పంట అయితే వేసుకున్నారు, మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వేసిన పంట మందమైనా. అది సార్ అంటే అనేది కూడా కొందరు అయింది, కొందరు కాలేదంటారు. అది నిజమేనా సార్? ఒకటి ఏంటంటే ఇలా ప్రాబ్లం, అది రేషన్ కార్డు ఉంటుంది కదా సార్. ఒక ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉన్నప్పుడు తల్లిదండ్రులు, 2 కొడుకులు. సో వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయినాయి, వాళ్ళకి రేషన్ కార్డు రాలే. వీళ్ళు లోన్లు ఎత్తుకునే వారికి ఏంటంటే ఒకటే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుని లోన్ మాఫీ చేస్తలేరు. రేషన్ కార్డు ఒకటే ప్రామాణికంగా తీసుకుంటే వాళ్ళ అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, వేరు పడతారు. కానీ వాళ్ళకి రేషన్ కార్డు లేదు. ఈ ప్రామాణికం ఏంది? ఒకటే రేషన్ కార్డు వీళ్ళకు. సో ఏంది రుణమాఫీలు ఇలా తమ్ముడికి అన్నకి ఇవ్వకుండా, అన్నకి తమ్ముడికి ఇవ్వకుండా కొట్లాటనే. అసలు వాళ్ళ భార్యలు చేసే కొట్లాట అంతా ఇప్పుడు మన రుణమాఫీ సార్. ఇప్పుడు రేషన్ కార్డు ప్రామాణికం తీసుకుంటే వాళ్ళ అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులకు ఎంత ఎకరం ఉంది అనుకున్నాం, మనిషికి ఎకరం ఉంది అనుకున్నాం, వాళ్ళు లోన్లు పట్టుకుంటారు. మీరు ముగ్గురుకు ఎట్లా ప్రాతిపాదిక రేషన్ కార్డు ఎట్లా ఇస్తా చెప్పండి? రైట్, మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఇప్పుడు మరి చాట్ల తోడు పోసి కుక్కల కొట్లాట అంతే సార్. అంటే వీళ్ళకు కనీసం ఒక అంటే ఇప్పుడు 3 లక్షలు ఉంటాయి సార్. ఇప్పుడు ఎకరం సార్ ₹1,00,000 3 లక్షలుగా. వాళ్ళు ఏమంటారు, మీరు 3 లక్షలు తీసుకున్నప్పుడు ఏమంటారు? రేషన్ కార్డు మరి వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి కదా, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు. ఒక రేషన్ కార్డు మీద ప్రామాణికంగా తీసుకొని 3 లక్షలు లోన్ మాఫీ అంటే కరెక్ట్గా కాదా? ఏ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఉన్నది. అట్లా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ మీద ఎట్లా ఏమంటున్నారు అన్న మాట్లాడతారా? ఫ్రీ బస్ గురించి. ఫ్రీ బస్సు వల్ల అబ్బాయిలకు ఎస్పెషల్గా, అమ్మాయిలకు కదా, లేడీస్కు ఫ్రీ బస్ కాబట్టి చాలా మంది అబ్బాయిలు ఏమంటారు అంటే, మేము డబ్బులు ఇచ్చినా మాకు సీట్ దొరకట్లేదు అంటారు. ఇది అబద్ధమా నిజమా? కరెక్ట్ పాయింట్ రైజ్ చేసి మీరు. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ పెళ్లికి అటెండ్ సార్. ఆ రోజు ఇక్కడ నుంచే నేను పెళ్లికి అటెండ్ అవ్వడం జరిగింది. బస్సులో కాలు పెడదామంటే సందులేదు సార్. బస్ స్టాండ్ లో నేను ఒక 2 అవర్స్ వెయిట్ చేసాను సార్. బస్సులు అసలు లేడీసే సార్. ఆ రోజు మళ్ళా సో మ్యారేజ్ చాలా ఉన్నాయి. ఆ టైంలో నేను ఒక 2 అవర్స్ చూసి సపరేట్గా ప్రైవేట్ ట్రావెల్స్కి వెళ్ళిపోయాను సార్. ప్రైవేట్కి వెళ్ళిపోయినా అంటే అది కూడా కొద్దిగా మైనస్ సార్. మైనసే. అంటే లేడీస్ బెనిఫిట్ కావచ్చు, కానీ మిగతా వాళ్ళు కూడా అది
కరెక్ట్ కాదు సార్ అది. అంటే ఇప్పుడు ఆడవాళ్ళని సంతోష పెట్టడానికి మొగోళ్ళని టార్చర్ పెట్టడు. ఇప్పుడు ప్రైవేట్ ఛార్జెస్ ఏం సార్, బస్సులో పోతే 20 రూపాయలు తక్కువ ఉంటాయి, అవును, మనం బయటకు పోతే 20 రూపాయలు ఎక్కువ అన్నట్టే కదా, అట్లా కూడా లాస్ అయినట్టు జెంట్స్కు. ఇప్పుడు మహిళలకు కూడా సీట్లు దొరుకుతలేవు, ఎక్కువ మంది ఎక్కుతున్నారనే కంప్లైంట్. షార్టేజ్ సార్, బస్సులు కూడా షార్టేజ్ ఉన్నాయి, వాళ్ళు కూడా నిల్చుని వాళ్ళు కూడా సఫర్ అవుతారు. ఒక సీట్ దొరికినా కూడా దానికోసం కొట్లాట, అది కూడా వాస్తవం సార్. ఈ ఆటో డ్రైవర్లు కూడా మాకు ఇబ్బంది ఉంది అంటున్నారు, అది నిజమేనా? ఆటో డ్రైవర్లకు సార్, ఆటో డ్రైవర్లు ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు ఉదాహరణ సార్ గీతాపం సర్కిల్ ఉంది, అక్కడ టాటా ఏసీలు ఉంటాయి, వాళ్ళు అక్కడి నుంచి పోవాలి. బస్సు వచ్చిందంటే బస్సులో ఎక్కుతాను, టాటా ఏసీ ఎక్కుతారా? అంతేనా? అన్నాడు ఆటో డ్రైవర్ అన్నట్టు అడుగుదాం. సంతోష్ చాలా విషయాలు చెప్పిండు. మొత్తానికైతే ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి ఉన్నట్టు కనబడుతుంది. ఆ అన్న కూడా ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. నిజంగా అన్న ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేస్తున్నారా, లేకపోతే ఆటో డ్రైవర్లకు నిజంగా ఇబ్బంది ఉందా? ఈ వీడియో లైవ్ చూస్తున్న వాళ్ళు మొత్తం ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే ప్రభుత్వానికి కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది. ఎంతమంది ఆటో డ్రైవర్లు ఏడ్చినా, నిరుద్యోగులు బాధపడ్డా కనీసం సపోర్ట్ లేకుండా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కానీ ఇక తగ్గుతున్నామ్మా అని ర్యాలీలు, తర్వాత డబ్బులు పంచడాలు ఉంటాయట. మరి మీరు చెప్పండి, మీరు ఆటో డ్రైవర్, ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ సార్. మీరు నడుపుకుంటా, నా జీవనోపాధి ఆటో సార్. కరీంనగర్ లోకల్ అన్న? లోకల్ కాదు సార్, మాది విలేజ్ టు కరీంనగర్కి వస్తా, ఎర్రడపల్లి సార్. ఇలా మాకు డీజిల్ మందం వెళ్తలేదు, డీజిల్ మందం కూడా వెళ్తలేదు. అప్పులు ఉన్నాయి, ఫైనాన్స్ తెచ్చుకొని కట్టుకొని పరిస్థితి ఉన్నాయి సార్. మా కార్మిక సోదరులు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు సార్, బతుకు దేరు లేక. ఇప్పుడు వచ్చే డబ్బు వస్తలేదు, ఎట్లా బతాం సార్ మేము ఆటోలలో? మాకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు, సంవత్సరం అయింది ఇవాళకి ఒక్క రూపాయి రాలేదు సార్. మీకు ఇంకా కొన్ని ఇన్సూరెన్సులు చేపిస్తా అన్నాడు, కొన్ని రాయితీలు ఇస్తా అన్నాడు, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు సార్. మేము పోరాటం చేసినాం సార్, ప్రభుత్వం మారాలని, కేసీఆర్ మీద మారాలి. అప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు సార్. రైతు బంధు అనేది ఎందుకు ఇవ్వాలి సార్? 100 ఎకరాల వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? డబ్బు భూమిలోనికి డబ్బు వస్తలేదా? ఆల్రెడీ కోటీశ్వరుడు, మరి 30 లక్షలు ఎవరి పైసలు ఇస్తారు సార్? ఇలా మీరు నిరుద్యోగులకు ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వండి సార్. ఇప్పుడు ఆటో నడుపుకొని కష్టపడితే 500 వస్తాయి, 500 కూడా వస్తలేదు సార్. ఏం చెప్తారన్న మరి? ఇప్పుడు రేవంత్ అన్న ఎలక్షన్కి వస్తున్నాడు, నరేందర్ రెడ్డి అట నాకు ఓటేయండి మీ అందరి జీవితాలు మార్చేస్తున్నా అంటున్నాడు. మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు సార్. ఇప్పుడు మరి నరేందర్ రెడ్డి నన్ను నమ్మండి మొత్తం మీ జీవితాలు స్వర్గం చేస్తా అన్నట్టు చెప్తున్నాడు సార్. ఫస్ట్ మాది ఇప్పుడు ఆటోలో బస్సు ఆయన మాట్లాడతారు. ఇప్పుడు మేము ఆటో వాళ్ళం సార్, మా పిల్లలది మా బతికే కరెక్ట్ లేదు, మా పిల్లల్ని చేస్తారని ఎట్లా నమ్మంటారు సార్? ఎట్లా నమ్ముతాం సార్? ఓటుకు 10,000 ఇస్తాము, ఓటు వేయించుకుంటాం అంటున్నాడు నరేందర్ ఆఫ్ కెమెరాలో. ఇక అది మాకు తెలియదు సార్. ఇక మాకు డబ్బులకు అమ్ముడు పోతారా అంటున్నా కరీంనగర్? అమ్ముడు పోరు సార్, అమ్ముడు పోరు. ఇక బయటోళ్ళు పోతే దానికి మనం ఏం చేయలేం. అంతేనా? మరి ఫ్యాక్ట్ చెప్పాలి. రైట్, మీరు ఏదో మాట్లాడుతున్నారో ఏం చెప్పండి. ఎట్లుంది? కాదు ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల లాభమా నష్టమా? ఆటో డ్రైవర్లకు నష్టమే, మగవాళ్ళకు, స్టూడెంట్లకు, మగవాళ్ళకు ఎట్లుంది? లాభమా నష్టమా? నష్టమే. ఏం చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి? ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పేదోళ్ళకు న్యాయం జరగదు. కానీ ఇప్పుడు వాడేమో 100 ఎకరాలకు 5,000 ఇచ్చి అట్ట నష్టం చేసిండు, ఫ్రీ బస్ పెట్టి ఇట్లా అయింది. ఓకే, ఆయన రైతు బంధు వల్ల నష్టమైంది, ఫ్రీ బస్ వల్ల నష్టమైంది. పేదోనికి అయితే ఎక్కడ వేసిన గొంగడు దక్కని. ఇప్పుడు ఏమంటుండే కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పిల్లలతోని పట్టభద్రులతో ఓటేపియండి, అన్ని సమస్యలు తీరుస్తాం, ప్రజాపాలన, ప్రజారంజిక పాలన అద్భుతంగా చేస్తాము అంటున్నారు. వింటున్నారా మీరు? స్పీచ్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటేయమంటున్నారన్నా. ఇప్పుడు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఓటేయమంటారు. ఎట్లుంది ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి పిలిచికి పిల్లికి పిలిచే అంతేనా? ఇప్పుడు మరి ఇంకా అటు అంజిరెడ్డి ఉన్నాడు, ప్రసన్న కృష్ణ గౌడ్ ఉన్నాడు, ఇలా పేర్లు వినబడుతుంది. ఏమనుకుంటారు కరీంనగర్లో? ఇక దాన్ని చెప్పలేం కానీ విషయం అయితే గది. రైట్ అమ్మ, థ్యాంక్ యూ. ఇంకా కొద్దిమంది నిరుద్యోగులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది? ప్రభుత్వ పాలన ఎట్లుంది? కరీంనగర్ గడ్డ ఉద్యమాల గడ్డ అంటారు. మీరు అట్లా పోతే కెమెరాలో ఏమనుకుంటారు? మీకు ఏమనిపిస్తుంది చెప్పండి అన్న. ఇదండి కరీంనగర్లో మరి
ఒకప్పుడు ఇది కరీంనగర్ గడ్డ అంటే ఉద్యమాల గడ్డ. ఇప్పుడు మాత్రం మరి కెమెరా కనబడితే కొద్దిమంది అయితే భయపడ్డట్టో, లేదంటే భయం కూడా కాదు కానీ ఏదో నామూషో లేదంటే జంకుడో ఇది ఉంది. లైవ్లో ఎంతమంది చూస్తారు? 300 మందా? 30 మందా? రైట్. ఇదండి. ఇంకా మీకు ఇంకా పార్కుల దగ్గర కానీ ఇంకా వాకింగ్ గ్రౌండ్స్ల దగ్గర కానీ మీకు గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తాం. ఎవరు వచ్చినా మాకు న్యాయం చేయట్లేదని చెప్పేసి ప్రభుత్వం మీద మాత్రం పూర్తి వ్యతిరేకత ఉన్నట్టు కనబడుతుంది. చూస్తూనే ఉండండి PMR TV. ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.